హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీప్రాంతి బ్లాగ్స్. అయితే ఇది వచ్చేసి రాత్రుల్లో డే 1 అయితే బ్లాగ్ అయితే తీస్తున్నానండి. అయితే ఉదయాన్నే ఒక 5 కల్లా అయితే లేచానండి. లేచేసి ఫస్ట్ అయితే కసువుడ్చి మాపు అయితే పెట్టేశాను. ఈరోజు అయితే అమ్మవారికి నైవేద్యంగా పెసరపప్పు పాయసం అయితే చేస్తున్నానండి. ఫస్ట్ అయితే ఇవి చూసుకుంటే తర్వాత పూజ పనులు అయితే చేసుకుంటాను. పెసరపప్పునైతే కొంచెం ఎర్రగా అయితే దోరగా అయితే వేయించుకోవాలండి. నాకైతే మా తమ్ముడి దగ్గర అయితే ఒక చాట్ అయితే పెట్టించుకున్నానండి. అదే విజయవాడ కనకదుర్గమ్మకు ఏమేమి అలంకరణలు, ఏమేమి ప్రసాదాలు అనేసి ఇవి సెల్లులో అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అయితే చెప్తున్నారండి. నేనైతే ఇంకా చాట్ ప్రకారమే ఫాలో అవుతున్నాను. ఇంకా త్వరగా అయితే ఇవైతే ఫ్రై చేసుకొని కడిగి పెట్టుకుంటానండి. అందులోకి అయితే గడప పూజించుకుంటాను. వచ్చేసి ఇంకా అందులో పిన్న అంతాయి ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేస్తుంది. కుక్కర్లో త్వరగా అయితే కుక్కర్లో అయితే చేస్తున్నాను. ఇదైతే కంటిన్యూగా చూస్తున్నాను. ముగ్గు కూడా అయితే సింపుల్గా వేసుకున్నానండి. చాక్పీస్ అయితే ముగ్గేసుకున్నాను. గడపలకు మాత్రం రంగులతో అయితే వేసేసానండి. అలా పసుపు ముగ్గు కూడా అయితే చల్లుకున్నాను. ఇప్పుడే తెల్లారుతుందండి. 7 లోపు అయితే పూజ అయితే చేసేసుకోవాలి. అలాగే తెలుసుకుంటాను కూడా అయితే ఇక్కడ సింపుల్గా అయితే పూజ ఇచ్చాను. ఒక పక్క అయితే పాయసానికి అయితే పెసరపప్పు అయితే ఉడికిస్తున్నానండి. అలానే పూజ సామాన్లు కూడా అయితే మొత్తం కడుక్కున్నాను. ఇప్పుడైతే పటాలైతే క్లీన్గా అయితే తుడుచుకుంటానండి. ఆ మందిరం అంతా అయితే తుడుచుకున్న క్లాత్ అంతా అయితే శుభ్రం చేసుకుంటాను. పూజ సామాన్లు కూడా అయితే అన్ని తుడుచుకొని బట్టలు అయితే పెట్టుకున్నానండి. అలాగే వీటికి కూడా అయితే బట్టలు పెట్టుకున్నాను. పూలు ఆకులు అయితే తెచ్చుకున్నానండి. నిమ్మకాయలు అయితే లేవంట. ఇక్కడైతే ఇంకా ప్రసాదం కూడా అయితే ఇంకా రెడీ చేస్తున్నాను. ఇదైతే ఉడికిందండి. పెసరపప్పు అయితే ఉడికింది. ఇప్పుడైతే ఒక పక్క అయితే పాలు కూడా అయితే పెట్టానండి. ఇంకో పక్క అయితే ఇంకా పెసరపప్పులో బెల్లం కూడా అయితే వేసుకున్నాను. ఇంట్లో బెల్లం ఉన్నదండి. ఇంకా అది అప్పుడప్పుడు ముట్టుకొని తినేది పిల్లల కోసం అప్పుడప్పుడు పెట్టాను. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ కొత్త బెల్లం అయితే తీసుకొచ్చాను. అదే వాడిన బెల్లం అయితే తీసుకొచ్చాను. ఒకటైతే నెయ్యి కూడా అయితే తీసుకొని వచ్చానండి. ఇప్పుడు ఈ బెల్లం అయితే దీంట్లో అయితే వేసుకుందాం. బెల్లం కూడా అయితే వేసుకొని బెల్లం కూడా అయితే కరిగించుకోవాలండి. ఇంకా దీంట్లో నేను సగ్గు బియ్యం, సేమియాలు ఇవైతే ఏం వేయలేదండి. సేమియాలు అవన్నీ పరమాన్నంకి అయితే వేసుకోవచ్చు. ఇది ఓన్లీ పెసరపప్పు పాయసమే చేస్తున్నాను. బెల్లం కూడా అయితే కరిగిపోయిందండి. ఇప్పుడు పాలు అయితే పోసుకుందాం. కొంచెంసేపు అయితే చిక్కబడనిద్దామండి. పాయసం అయితే రెడీ అయిందండి. పూజ అయితే చేసుకుందాం. ఇంకా సేపు నాకైతే ఇంకాస్త చిక్కబడుతుందండి. పూజ అయితే అయిపోయిందండి. అయితే అమ్మవారు మొదటి రోజు బాల త్రిపుర సుందరి దేవిగా అయితే దర్శనమిస్తారండి. నైవేద్యం వచ్చేసి శనగలు, పెసరపప్పు పాయసం అయితే పెట్టుకోవచ్చండి. ఆరెంజ్ కలర్ శారీ అయితే కట్టుకుంటుంది. మనకు చేతనైతే ఆరెంజ్ కలర్ బ్యాంగిల్స్, ఆరెంజ్ కలర్ బ్లౌజ్ పీస్ ఇలా అయితే పెట్టుకోవచ్చండి. నేనైతే కలశం అయితే ఏం పెట్టుకోలేదు. ఎందుకంటే మేము ఊరికైతే వెళ్తున్నామండి. అందుకోసం అయితే కలశం పెట్టలేదు, పీఠం కూడా అయితే పెట్టలేదండి. పీఠం ఇవన్నీ పెడితే మళ్ళీ మనం 9 రోజులు పూజ చేసుకోవాలి. నేను మధ్యలో ఊరికి వెళ్తున్నాను అనేసి ఇంకా మామూలుగా అయితే రోజుట్లాగానే పూజ అయితే చేసుకున్నానండి. అలాగే అమ్మవారికి అయితే తాంబూలం కూడా అయితే పెట్టుకున్నాను. పూజ అయితే చాలా చక్కగా చేసుకున్నానండి. అస్సలు మళ్ళా దీపం పెట్టగానే అస్సలు ఎంతో వెలుగనిపించిందండి. అమ్మవారు చూస్తారు కదా ఎంత కళగా ఉన్నారో. అయితే మట్టి ప్రమిదలలోనే పూజ అయితే చేసుకున్నానండి. చాలా మంచిగా అనిపించింది. నేను కూడా నా దగ్గర ఆరెంజ్ కలర్ శారీ అయితే ఉందండి. అలాగే ఆరెంజ్ కలర్ శారీ అయితే కట్టుకున్నాను. మన స్తోమతను బట్టి అయితే చేసుకోవాలండి. అలా చేయాలి ఇలా చేయాలని అయితే ఏమీ లేదండి. మనస్ఫూర్తిగా చేసుకుంటే ఎలా చేసిన అమ్మవారు అయితే మనల్ని దీవిస్తారు. అదండి అసలు పూజ గదిలో చాలా నిండుగా అనిపించింది. అసలు చూశారు కదా ఎంత నిండుగా అనిపించిందో. కింద ఇంకో పటం ఉందండి. ఆ పటం అయితే ఈరోజు పైన పెట్టేసి ఈరోజు అమ్మవారిని అయితే కింద పెట్టేశానండి. పూజ గది ఇదే దేవుడిది అయితే చిన్నది అయిపోయింది.
పాయసం కూడా అయితే చాలా టేస్ట్ వచ్చిందండి. చాలా తక్కువగా చేశాను. మా పిల్లలు అయితే తినరు, మా హస్బెండ్ కూడా కొంచెమే తింటారు. అందుకనేసి అయితే లైట్గానే చేశానండి. ప్రసాదం కూడా అయితే అయిపోయింది. స్వామి దగ్గర పెట్టాను కదా, అదొక కప్పు, ఇంకో 1 కప్పు అయితే ఉన్నదండి, అంతే. ప్రసాదం కూడా అయితే చాలా చక్కగా కుదిరిందండి. మావాడేమో నేను పూజ చేసేటప్పుడు అయితే లేచాడండి. మా ఆయన కూడా అయితే పక్కన కూర్చోబెట్టుకొని పూజ అయితే చేశాను. ఇంకా త్వరగా టిఫిన్ అయితే చేసేసి పిల్లలు ఇద్దరిని అయితే స్కూల్ దగ్గర వదిలిపెట్టొచ్చానండి. మా వాడు ఈరోజు చాలా లిగాడి పెట్టిండు. అసలు ఈ మధ్య యూనిఫామే వేసుకోవటం లేదండి. మొన్నటి వరకు సాక్సులు అవి వేసుకునేది, ఈ మధ్య ఇంకా యూనిఫామే వేసుకోవటం. ఇంకా సరే అని సివిల్ డ్రెస్లోనే పంపించాను. ఇంకా రోజు సివిల్ డ్రెస్లో పంపిస్తే మేడం వాళ్ళు కంప్లైంట్ ఇస్తారండి, యూనిఫామ్ వేయండి అనేసి. వాడేం అసలు వేసుకోవటం లేదు. ఇంకా సరే సివిల్ డ్రెస్ అన్నీ వేసి స్కూల్కి తీసుకెళ్దామనేసి ఇంకా అలానే స్కూల్కి అయితే తీసుకెళ్ళానండి. ఉదయాన్నే ఎండ వచ్చాం, ఒక మెరుపు అయితే మెరిసిందండి. ఈ మధ్య ఎండలు కూడా బాగానే కాస్తున్నాయి, సమ్మర్ ఉన్నట్లే ఉందండి. నా ఆంధ్రాలో కూడా అలానే ఉన్నాయంట. నా పిల్లలు ఇద్దరిని అయితే వదిలిపెట్టి కూరగాయలు అయితే తీసుకొని వచ్చానండి. మధ్యాహ్నానికైతే కూరగాయలు అయితే ఏం లేవండి. కూరగాయలు కూడా అయితే తీసుకొని వచ్చాను. ఆలు ఉన్నాయి, టమాటో అయితే తీసుకొని వచ్చానండి. టమాటో నిన్న మొన్న 20 రూపీస్ ఉన్నది, ఇప్పుడు మళ్ళీ 40 రూపీస్ పోయిందండి బాబు. టమాటో ఈ మధ్య పెరుగుతుంది తగ్గుతుంది. ఉదయం అయితే ఉప్మా చేశానండి. పూజ చేసరికి 7:30 అయింది. నేను లేచిందే 5 గంటలకైనా, పూజ చేసరికి మరి అంత లేట్ అయిందండి. పూజ సామాన్లన్నీ కడుక్కొని తుడుచుకొని ప్రసాదం చేసుకునేసరికి 2:30 గంట పట్టిందండి. ఇంకా 7:30 లేచి తొందరగా అయితే పిల్లలకి స్నానాలు చేయించి టిఫిన్ అయితే పెట్టేసినండి. అందుకే సింపుల్గా అయితే ఈరోజు ఉప్మానే చేశాను. ఇడ్లీ రవ్వ ఆయాస అవుతుందండి. దోశపిండి ఇడ్లీ పిండి అయితే లేదు, ఇప్పుడైతే నానబెడతానండి దోశలకి. పిల్లలు కూడా అడుగుతున్నారు దోశలని. అంటే దోశలు పిల్లలు మొన్న రాగి ఇడ్లీ చేశాను, కానీ మామూలు ప్లెయిన్ దోశ అయితే పోయలేదు. ఇప్పుడైతే నానబెట్టాలండి. నేను కూడా అయితే తినేస్తాను. ఇక్కడైతే ఫ్లైట్ భారీ బీవచ్చమైన సౌండ్లు అయితే పోయిందండి. ఇప్పుడే కింద ఎక్కడో పోయినట్టుంది, సౌండ్ మాత్రం భలేగా వచ్చింది. బాక్స్ కూడా అయితే వండేసానండి. ఆలు టమాటో అయితే చేశాను. మా పిల్లలకైతే బాక్స్ అయితే ఇచ్చేసి వస్తానండి.